మొత్తానికి టీమిండియా శుభ్మన్ గిల్కే కాదు అభిమానులకు కూడా షాక్ల మీద షాక్లు ఇచ్చింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా T20I స్క్వాడ్ అయితే ప్రకటించింది. మరి అందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే శుభ్మన్ గిల్ లేడు, ఇషాన్ కిషన్ బ్యాక్ అయ్యాడు. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ థింగ్ ఇషాన్ కిషన్. సో మరి టీం ఎలా ఉంది, టీంని T20 వరల్డ్ కప్ జరగబోయే వెన్యూల ఆధారంగా ఆ వెన్యూ సిచ్యువేషన్స్ కి తగ్గట్టుగా కాంబినేషన్ ని సెట్ చేశారా, లేక మరేదైనా ఫామ్ ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారా, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం. T20 వరల్డ్ కప్ అండ్ న్యూజిలాండ్ T20I సిరీస్ కోసం అయితే టీమిండియా 15 మందితో కూడిన స్క్వాడ్ ను ప్రకటించింది. అందులో ఇషాన్ కిషన్ కి స్థానం దక్కింది. ఇషాన్ కిషన్ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ T20s ఆడబోతున్నాడు. చివరిసారిగా అతడు 2023లో అయితే ఆడాడు చివరిసారిగా ఇషాన్ కిషన్. ఇక రింకు సింగ్ కూడా రీసెంట్ గా ఆస్ట్రేలియా టూర్ లో ఆడాడు T20I మ్యాచ్. 5th T20Iలో ఉన్నాడు అతను, కానీ బ్యాటింగ్ రాలేదు. అదే తనకి చివరి మ్యాచ్. సో మరి తన రీసెంట్ పర్ఫార్మెన్స్ కూడా మామూలుగానే ఉంది, అయినప్పటికీ కూడా అతని మీద నమ్మకం ఉంది. చాలా సార్లు టీంలో ఉన్నాడు, మరి అతనికి ఛాన్స్ రావట్లేదు. ఫినిషర్ రోల్లో అతన్ని తీసుకుంటున్నారు. మొత్తానికి మరి టీంలో 15 మెంబర్స్ ఎవరు ఏంటి అన్నది చూస్తే అన్నిటికంటే ముఖ్యంగా శుభ్మన్ గిల్ ని పక్కన పెట్టారు. మరి శుభ్మన్ గిల్ ని ఎందుకు తప్పించారు? ఫామ్ ఒక్కటే కారణమా అంటే సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ అండ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు చెప్పిన మాట ఒకటే, ఫామ్ బేసిస్ లో మేము అతన్ని పక్కన పెట్టలేదు, కాంబినేషన్ బేసిస్ లో అతన్ని పక్కన పెట్టాము అని మాత్రమే చెప్పాడు. శుభ్మన్ గిల్ ఒక గొప్ప ఆటగాడు, ఆ విషయం అందరికీ తెలుసు. కాబట్టి అతన్ని మేము కాంబినేషన్స్ కారణంగానే అతన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందని వీళ్ళిద్దరు అయితే చెప్పారు. ఇంకో విషయం, వైస్ కెప్టెన్ ఎవరు ఉంటారు ఒకవేళ శుభ్మన్ గిల్ పక్కన పెడితే అని అందరికీ డౌట్స్ ఉండేవి. హార్దిక్ పాండ్యాకి ఇస్తారా అని అనుకున్నారు, కానీ మళ్ళీ అక్షర్ పటేల్కే ఇచ్చారు. మీకు గుర్తుందా, అక్షర్ పటేల్ ని T20 వరల్డ్ కప్ తర్వాత నుంచి అతను మళ్ళీ వైస్ కెప్టెన్ గా కంటిన్యూ అయ్యాడు. సడన్ గా శుభ్మన్ గిల్ టీంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు అనగానే అతన్ని వైస్ కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టారు, శుభ్మన్ గిల్ కి వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. మరి ఇప్పుడు వైస్ కెప్టెనే లేడు కాబట్టి అక్షర్ పటేల్ కి వైస్ కెప్టెన్సీ అప్పచెప్పారు. మరి వరల్డ్ కప్ తర్వాత అతని వైస్ కెప్టెన్సీ ఉంటుందా, అలాగే కంటిన్యూ అవుతుందా, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది సరే అదైతే ప్రస్తుతానికి చర్చ అనవసరం. కాబట్టి అక్షర్ పటేల్ అయితే వైస్ కెప్టెన్ గా మళ్ళీ తన స్థానంలో తనను కొనసాగుతున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా సంజు శాంసన్ ఓపెనర్ గా మళ్ళీ కంటిన్యూ అవుతాడు. రీసెంట్ గా తన ఫామ్ కూడా చూసాము. ప్రతి ఒక్కరు కూడా BCCI మీద విమర్శలు గుప్పించారు. సంజు శాంసన్ లో ఓపెనింగ్ లో బాగా ఆడుతున్నాడు, శుభ్మన్ గిల్ ని బలవంతంగా తెచ్చి ఇరికించి అతన్ని ఎందుకు పక్కన పెడుతున్నారు, అసలు ప్లేయింగ్ లెవెల్లోనే లేకుండా పోతున్నాడు. దానికి తోడు జితేష్ శర్మని తీసుకొచ్చి పెట్టారు, వికెట్ కీపర్ గా ఫినిషర్ గా అతను పనికొస్తాడని అతన్ని పెట్టి సంజు శాంసన్ ని మొత్తానికి పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు సంజు అభిమానులంతా హ్యాపీగా ఉంటారు. ఎందుకు అంటే తన ఓపెనింగ్ స్లాట్ తనకి దక్కబోతోంది. అభిషేక్ శర్మతో కలిసి తను ఓపెన్ చేస్తాడు. సో మరి టీం ఎలా ఉందో చూద్దాము. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా. సో మొత్తంగా ఈ 15 మందిని అయితే సెలెక్ట్ చేశారు T20 వరల్డ్ కప్ తో పాటు న్యూజిలాండ్ సిరీస్ కి కూడా. మరి ఈ టీంలో ఎవరైనా మిస్ అయ్యారని మీకు అనిపిస్తుందా, లేదంటే ఎవరినైనా అనవసరంగా తీసుకున్నారు అని మీకు అనిపిస్తుంటే కామెంట్ చేయండి. అలాగే ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? ప్లేయింగ్ 11 చూస్తే కనుక సౌత్ ఆఫ్రికాపై చివరి T20I మ్యాచ్ లో ఏదైతే ప్లేయింగ్ 11 ఆడారో దాదాపుగా అదే ప్లేయింగ్ 11 ఉండే ఛాన్స్ ఉంది. మనం టాప్ ఆర్డర్ లో ఒకవేళ ఇషాన్ కిషన్ అవసరం అవుతే వికెట్ కీపర్ బ్యాటర్ గా మరి అతన్ని తీసుకుంటారా, ఓన్లీ బ్యాటర్ గా తీసుకుంటారా, టాప్ ఆర్డర్ లో కండిషన్స్ కి తగ్గట్టుగా అతన్ని టీంలోకి తీసుకుంటారా అనేది అయితే చూడాలి. సరే, జనరల్ గా ఒక ప్లేయింగ్ 11 అనుకుంటే సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా. ఇది ప్లేయింగ్ 11 అనుకుంటున్నాను. ఎందుకంటే కండిషన్ తగ్గట్టు హర్షిత్ రాణా కానివ్వండి, హర్షదీప్ సింగ్ కానీ వాళ్ళిద్దరిలో ఒకరు షఫుల్ అవుతారు. స్పిన్నర్లు అయితే వీళ్ళిద్దరూ ఉంటే చాలా
బెటర్. కాంబినేషన్స్ కు తగ్గట్టుగా వాషింగ్టన్ సుందర్ని ఇంక్లూడ్ చేసి మరి కుల్దీప్ ని కానీ వరుణ్ ని కానీ కూర్చోబెట్టడం ఏదో ఇదే చేస్తారు. మెయిన్ గా వాళ్ళ ప్లేయింగ్ 11 అయితే ఇలానే ఉంటుందని నాకు అనిపిస్తుంది. మరి మీ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది? అసలు స్క్వాడ్ లో ఎవరైనా యాడ్ అయితే బాగుండేదా? మీకేమనిపించిందో కమెంట్ చేయండి.